Hey, hi. Hi everyone. Today's class మనం ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాము. మాస్ డెన్సిటీ, వెయిట్ డెన్సిటీ, స్పెసిఫిక్ వాల్యూమ్ అండ్ స్పెసిఫిక్ గ్రావిటీ. సో నేను ఆల్రెడీ ప్రీవియస్గా మాస్ డెన్సిటీ అండ్ వెయిట్ డెన్సిటీ యొక్క ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ వీడియోస్ చేశాను. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ప్రాబ్లమ్స్. సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ప్రాబ్లమ్స్ మనం ఫస్ట్ వాటి యొక్క ఫార్ములాస్ తెలియాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ లైక్ టు రీకాల్ వాట్ ఈస్ ద మాస్ డెన్సిటీ అండ్ వెయిట్ డెన్సిటీ. సో మాస్ డెన్సిటీ అంటే ఏంది? మాస్ బై వాల్యూమ్. సింపుల్గా ఫార్ములా వచ్చి మాస్ బై వాల్యూమ్. బట్ కాన్సెప్ట్ వచ్చి వన్ యూనిట్ వాల్యూమ్లో ఎన్ని కేజీస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఆక్యుపై అవుతుంది అనేది మాస్ డెన్సిటీ. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఇన్ ద సేమ్ మేనర్ వాట్ ఈస్ ద వెయిట్ డెన్సిటీ. వెయిట్ డెన్సిటీ కూడా అంతే. వన్ యూనిట్ వాల్యూమ్లో ఎన్ని న్యూటన్స్ ఆఫ్ వెయిట్ అనేది ఎన్ని న్యూటన్స్ ఆఫ్ లిక్విడ్ అనేది ఆక్యుపై అవుతుంది అనేది వెయిట్ డెన్సిటీ. సో మాస్ డెన్సిటీ, వెయిట్ డెన్సిటీ కొంచెం ఐడియా ఉంది. సో కమింగ్ టు ద వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో మనకి ఒక రిలేషన్ ఉంది, వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ జీ. సో ఇక్కడ ఎం అంటే కేజీస్లో మెజర్ చేస్తాము మాస్ని, అండ్ జీ అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సో మనం బయట మాట్లాడే కేజీస్ అనేటివి, బయట మనం డిస్కస్ చేసే కేజీ అనేది వెయిట్ కాదు. సో బయట మనం మాట్లాడే కేజీ అనేది కేజీ ఫోర్స్ అది ఎంకే సిస్టంలో ఉంటుంది, అది వెయిట్ అది. సో జనాలు ప్రతిసారి 50 కేజీ ఫోర్స్, 60 కేజీ ఫోర్స్ అని పలకలేరు కాబట్టి సో మనకి కొంచెం ఎక్సెప్షన్ ఇచ్చారు, ఈ కేజీ ఫోర్స్ పలకన అవసరం లేదు. సో అందువల్ల జనాలు కేజీసే అంటారు. సో బయట మాట్లాడే కేజీ వేరు, ఇక్కడ మన క్లాస్ రూమ్లో మాట్లాడుకునే కేజీ వచ్చి మాస్. బయట మాట్లాడుకునే కేజీ అది కేజీ ఫోర్స్ అది, ఓకేనా? కేజీ ఫోర్స్. సో యాక్చువల్గా ఎస్ఐ యూనిట్స్లో మనకి వెయిట్ని న్యూటన్స్లో ఇండికేట్ చేస్తాము. అదే ఎంకే సిస్టంలో వెయిట్ని మనం కేజీ ఫోర్స్ ఇండికేట్ చేస్తాము. ఓకే, యాక్చువల్గా కేజీ అంటే మాస్. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో కేజీ ఈజ్ ఈక్వల్ టు మాస్ పర్ సెకండ్ స్క్వేర్. సో జీ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ మనకు తెలిసిందే కదా. సో ఇప్పుడు కేజీ పర్ మీటర్ స్క్వేర్ని ఏమంటామంటే మనం న్యూటన్స్ అంటాం. సో వెయిట్ ఈజ్ ఈక్వల్ టు న్యూటన్స్లో మెజర్ చేస్తాం. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాము. ఒక బ్లాక్ ఉంది, ఆ బ్లాక్ ఒక వెయిట్ వచ్చి 1 kg, ఇప్పుడు నేను వెయిట్ ఆఫ్ ది బ్లాక్ కనుక్కోవాలి. సో వెయిట్కి మాస్కి మధ్య రిలేషన్ ఏముంది? డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ జీ ఉంది. సో ఎం ఎంత 1, జీ ఎంత 9.81 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో సింపుల్గా ఎంత వచ్చినది 9.81 కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే ఏంటి? ఇక్కడ న్యూటన్స్. సో వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 9.81 న్యూటన్స్. సో ఐ హోప్ మీకు మాస్ తెలిస్తే వెయిట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వి విల్ మూవ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. సో దిట్ ఈస్ రిలేషన్షిప్ బిట్వీన్ ద వెయిట్ డెన్సిటీ అండ్ మాస్ డెన్సిటీ. సో వెయిట్ డెన్సిటీకి మాస్ డెన్సిటీకి మధ్య ఒక రిలేషన్షిప్ ఉంది. ఆ రిలేషన్షిప్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం నేను వెయిట్ డెన్సిటీ ఫార్ములా తీసుకున్నాను. ఇది వెయిట్ డెన్సిటీ ఫార్ములా. సో వెయిట్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై వాల్యూమ్. సో అగైన్ నేను వెయిట్ అంటే ఏం రాసుకోవచ్చు? మాస్ ఇంటూ జీ రాసుకోవచ్చు కదా, మాస్ ఇంటూ జీ రాసుకోవచ్చు. సో పైన మాస్ ఉంది, కింద వాల్యూమ్ ఉంది. ఈ మాస్ బై వాల్యూమ్ అంటే ఏం రాసుకోవచ్చు? నేను మాస్ బై వాల్యూమ్ అంటే ఇట్ ఈస్ డెన్సిటీ కదా, మాస్ బై వాల్యూమ్ అంటే డెన్సిటీ. సో ఫైనల్గా మన ఈక్వేషన్ ఏమైంది? వెయిట్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ డెన్సిటీ ఇంటూ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఈ యొక్క ఈక్వేషన్ చూడండి, రిలేషన్షిప్ బిట్వీన్ వెయిట్ డెన్సిటీ అండ్ మాస్ డెన్సిటీ. ఆ రిలేషన్షిప్ అనేది సిమిలర్గా ఉంది. దేనికి సిమిలర్గా ఉంది? వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ గ్రావిటీకి సిమిలర్గా ఉంది, యాక్సిలరేషన్ గ్రావిటీకి సిమిలర్గా ఉంది. రెండు ఒకేలా ఉన్నాయి. ఓకే, ఇది ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఒక 1 మీటర్ క్యూబ్ వాల్యూమ్లో మనకి 1000 లీటర్స్ లిక్విడ్ ఆక్యుపై అవుతుంది. ఇది కన్వర్జేషన్. సో మీటర్ క్యూబ్ అనేది వాల్యూమే, లీటర్ అనేది వాల్యూమే. సో 1 మీటర్ క్యూబ్లో 1000 లీటర్స్ ఆక్యుపై అవుతాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వాటర్ తీసుకున్నాను అంటే, వాటర్ ఈ యొక్క రూమ్ అనుకోండి, లేకుంటే ఒక బాక్స్ అనుకోండి, ఒక ట్యాంక్ అనుకోండి. ఈ యొక్క 1 మీటర్ వాల్యూమ్ కలిగిన ఈ యొక్క బాక్స్లో ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ ఆక్యుపై అవుతుంది? 1000 లీటర్స్ ఆఫ్ వాటర్ ఆక్యుపై అవుతుంది. అది దాని అర్థం. ఓకే, సో అలాగా మనకి సో డెన్సిటీ ఆఫ్ వాటర్ అంటే ఏం చెప్పచ్చు మనం? డెన్సిటీ ఆఫ్ వాటర్, సో ఆల్రెడీ మనకి డెన్సిటీ ఆఫ్ వాటర్ అని తెలుసు. డెన్సిటీ ఆఫ్ వాటర్ వచ్చి 1000 kg per meter cube. అంటే అర్థమైంది, 1 మీటర్ క్యూబ్ వాల్యూమ్లో ఎన్ని కేజీస్ ఆఫ్ వాటర్ ఆక్యుపై అవుతుంది? 1000 కేజీస్ ఆఫ్ వాటర్ ఆక్యుపై అవుతుంది. ఓకే, సో డెన్సిటీ ఆఫ్ వాటర్ వచ్చి 1000 kg per meter cube.
సో డెన్సిటీ, సో మనకి ఇప్పటిదాకా మనం ఎన్ని డిస్కస్ చేసాం ఫార్ములాస్ 4. ఏంటవి? డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్, వెయిట్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై వాల్యూమ్, అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ వెయిట్ డెన్సిటీ అండ్ మాస్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ డెన్సిటీ ఇంటూ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, అండ్ లాస్ట్ వన్ వచ్చి డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంత? 1000 kg/m³. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది మనం డిస్కస్ చేసాము. నెక్స్ట్ మనకి స్పెసిఫిక్ వాల్యూమ్ అని ఇంకో ప్రాపర్టీ ఉంది. సో ఇది కూడా మనం డిస్కస్ చేసాము. సో స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే ఒక యూనిట్ మాస్ అది లిక్విడ్ కావచ్చు, సాలిడ్ కావచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్ అనుకుంటాం. ఒక యూనిట్ మాస్ కలిగిన లిక్విడ్కి ఎంత వాల్యూమ్ కావాలి అనేది స్పెసిఫిక్ వాల్యూమ్. ఓకే, ఎంత వాల్యూమ్ కావాలనేది స్పెసిఫిక్ వాల్యూమ్. ఓకే, సో ఆ వాల్యూమ్ అనేది కిందకి వెళ్తే మాస్ బై వాల్యూమ్ అయింది. సో దాన్ని మనం సింపుల్గా మాస్ బై వాల్యూమ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. మాస్ బై వాల్యూమ్ అంటే ఏంటి? డెన్సిటీ. సో అందువల్ల డెన్సిటీ వేసాం. సో స్పెసిఫిక్ వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ డెన్సిటీ. సో నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ. సో స్పెసిఫిక్ గ్రావిటీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. వాట్ ఈస్ మీన్ బై స్పెసిఫిక్ గ్రావిటీ? సో ఈ ప్రపంచంలో ప్రతి ఫ్లూయిడ్కి ఒక డెన్సిటీ ఉంటుంది. సో ఆ ఫ్లూయిడ్కి ఒక స్పెసిఫిక్ గ్రావిటీ నేను ఫైండ్ అవుట్ చేయాలంటే, సో ఆ ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీని స్టాండర్డ్ ఫ్లూయిడ్తో కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ స్టాండర్డ్ ఫ్లూయిడ్ ఏంది? వాటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫ్లూయిడ్ వచ్చి పెట్రోల్ అయితే నేను స్టాండర్డ్ ఫ్లూయిడ్ ఏంది? వాటర్. అంటే పెట్రోల్ యొక్క డెన్సిటీని వాటర్ యొక్క డెన్సిటీతో కంపేర్ చేస్తే నాకు పెట్రోల్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ వస్తుంది. ఎస్, దాన్ని మనం ఎస్తో ఇండికేట్ చేస్తాము. సో స్పెసిఫిక్ గ్రావిటీ మనకి 2 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయి. సేమ్ ఫార్ములాస్ విత్ రెస్పెక్ట్ టు డెన్సిటీ ఆర్ మాస్ డెన్సిటీ. సో ఇది డెన్సిటీ ఆర్ మాస్ డెన్సిటీ అనొచ్చు. ఇది వెయిట్ డెన్సిటీ. సో వెయిట్ డెన్సిటీలో కూడా సేమ్ ఫార్ములా. సో వెయిట్ డెన్సిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్ ఆర్ వెయిట్ డెన్సిటీ ఆఫ్ ది పెట్రోల్ ని మనం వెయిట్ డెన్సిటీ ఆఫ్ ది స్టాండర్డ్ ఫ్లూయిడ్తో కంపేర్ చేస్తే దాన్ని మనం స్పెసిఫిక్ గ్రావిటీ అంటాము. స్పెసిఫిక్ గ్రావిటీ విత్ రెస్పెక్ట్ టు వెయిట్ డెన్సిటీ ఆఫ్ ది పెట్రోల్ ని వెయిట్ డెన్సిటీ ఆఫ్ వాటర్తో కంపేర్ చేస్తే దాని స్పెసిఫిక్ గ్రావిటీ వస్తుంది. సో స్పెసిఫిక్ గ్రావిటీ విత్ రెస్పెక్ట్ టు డెన్సిటీ ఆర్ విత్ రెస్పెక్ట్ టు వెయిట్ డెన్సిటీ మనం కంపేర్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ మనం ఇప్పటివరకు 4 to 6 ఫార్ములాస్ మనం రివైండ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వీ విల్ మూవ్ టు ద ప్రాబ్లం. సో ఇక్కడ ప్రాబ్లం చూడండి. క్యాలిక్యులేట్ ద స్పెసిఫిక్ వెయిట్ అన్న వెయిట్ డెన్సిటీ అన్న ఒకటే, డెన్సిటీ అన్న మాస్ డెన్సిటీ అన్న స్పెసిఫిక్ మాస్ అన్న ఒకటే. ఓకేనా? సో స్పెసిఫిక్ గ్రావిటీ కనుక్కోవాలి. ఈ 3 టర్మ్స్ కనుక్కోవాలి. ఏమన్నాడు మనకి? 1 లీటర్ ఆఫ్ లిక్విడ్ అన్నాడు. 1 లీటర్ ఆఫ్ లిక్విడ్ అంటే వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ అంతా ఇక్కడ 1 ఇచ్చాడు. అండ్ విచ్ వెయిస్ ఎంత? 7 న్యూటన్స్ అన్నాడు. 7 న్యూటన్స్. సో ఆ 3 కనుక్కోవాలి మనం. ఈ 3 కనుక్కోవాలి. సో దానికోసం మనం గివెన్ డేటా రాసుకుంటాం. వాట్ ఈస్ గివెన్ డేటా? వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 7 న్యూటన్స్. ఓకేనా? సో వాల్యూమ్ ఎంత అన్నారు మనకి? 1 లీటర్ ఇచ్చారు వాల్యూమ్. సో ఇందాక మనం డిస్కస్ చేసాం. 1 మీటర్ క్యూబ్లో ఎన్ని లీటర్స్ ఆక్యుపై చేస్తున్నాయి? 1000 లీటర్స్ ఆక్యుపై చేస్తున్నాయి. సో ఈ 1000 కిందకు వస్తే ఏమవుద్ది? 1/1000 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 లీటర్. అంటే 1 లీటర్ అంటే ఏం రాసుకోవచ్చు? నేను 1/1000 మీటర్ క్యూబ్ రాసుకోవచ్చా? సో ఇక్కడ మనకి గివెన్ డేటాలో 1 లీటర్ వచ్చారు కాబట్టి 1 లీటర్ అంటే ఏం రాసుకోవచ్చు? 1/1000 మీటర్ క్యూబ్ రాసుకోవచ్చు. ఓకే, సో గివెన్ డేటా రాశాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి అడిగారు? వాట్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్? స్పెసిఫిక్ వెయిట్ కనుక్కోవాలి. స్పెసిఫిక్ వెయిట్ అన్న వెయిట్ డెన్సిటీ అన్న ఒకటే. సో స్పెసిఫిక్ వెయిట్ ఫార్ములా ఏంది? వెయిట్ బై వాల్యూమ్. సో నాకు గివెన్ డేటాలో వెయిట్ తెలుసు, వాల్యూమ్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్ క్యూబ్లో మార్చుకున్నాను. సో నేను 7/1/1000 వేసుకున్నాను. సో నాకు ఆన్సర్ ఎంత వచ్చింది? 7000 న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ వచ్చింది. సో నాకు స్పెసిఫిక్ వెయిట్ ఈజీ కనుక్కున్నాను. ఇట్ ఈస్ ఎ సింపుల్ ఫార్ములా సబ్స్టిట్యూషన్. ఓకే, సో నెక్స్ట్ ఏంది? డెన్సిటీ కనుక్కోవాలి. సో డెన్సిటీ ఫార్ములా ఏంది? డెన్సిటీ రో ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. సో ఇక్కడ నేను డెన్సిటీని 2 రకాలు కనుక్కోవచ్చు. కేస్ 1, కేస్ 2 2 రకాలు కనుక్కోవచ్చు. ఫస్ట్ కేస్ 1 కనుక్కుంటాం, అంటే ఫస్ట్ వేలో కనుక్కుంటాం. సో నాకు ఆల్రెడీ వెయిట్ డెన్సిటీ నేను కనుక్కున్నాను. వెయిట్ డెన్సిటీ ఎంత వచ్చింది? 7000 న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ వచ్చింది. ఇప్పుడు నేను మాస్ డెన్సిటీ కనుక్కోవాలి. సో మాస్ డెన్సిటీ కనుక్కోవాలంటే నాకు మాస్ డెన్సిటీ మీద ఫార్ములా ఉంది, లేకపోతే వెయిట్ డెన్సిటీకి మాస్ డెన్సిటీకి మధ్య రిలేషన్షిప్ ఉంది. సో వెయిట్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ డెన్సిటీ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో నాకు ఆల్రెడీ వెయిట్ డెన్సిటీ 7000 తెలుసు, మాస్ డెన్సిటీ నాకు తెలియదు, జీ వాల్యూ 9.81 తెలుసు. సో నేను మాస్ డెన్సిటీ ఈజీగా కనుక్కోవచ్చు. ఎంత వచ్చింది నాకు మాస్ డెన్సిటీ? 713.5 kg/m³ వచ్చింది. ఇది కేస్ 1, ఇలా కూడా కనుక్కోవచ్చు. కేస్ 2 ఏంది? నాకు యాక్చువల్గా ఫార్ములా ఏంది? నాకు ఈ ఫార్ములా ప్రకారం నేను కనుక్కోవాలి.
మాస్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. కానీ నాకు గివెన్ డేటాలో మాస్ ఇచ్చారా, మాస్ ఇవ్వలేదు. నాకు గివెన్ డేటాలో మాస్ ఇవ్వలేదు, వెయిటే ఇచ్చారు. సో నేను ఏం చేస్తున్నాను, వెయిట్ని మాస్లో కన్వర్ట్ చేస్తున్నాను. వెయిట్ని మాస్లో కన్వర్ట్ చేయాలంటే వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ ఇంటూ గ్రావిటీ వేసుకున్నాను. ఓకే, సో మాస్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రావిటీ వేస్తే ఎంత వచ్చింది నాకు, మాస్ని ఎలా రాసుకున్నాను నేను, 7/9.81 రాసుకున్నాను. సో దెర్ఫోర్ ఫార్ములా ఏంది, మాస్ డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్. సో మాస్ వచ్చి 7/9.81 డివైడ్ బై వాల్యూమ్ ఎంత 1000 చేస్తే నాకు అగైన్ ఎంత వచ్చింది, 713.5 kg/m3. అంటే అర్థమైంది, 1 మీటర్ క్యూబ్ వాల్యూమ్లో ఎన్ని కేజీస్ ఆఫ్ లిక్విడ్ ఆక్యుపై అయింది, 713.5 కేజీస్ ఆఫ్ లిక్విడ్ ఆక్యుపై అయింది. అదే వెయిట్ డెన్సిటీ కాడ చూడండి, వెయిట్ డెన్సిటీ కాడ 1 మీటర్ క్యూబ్ వాల్యూమ్లో ఎంత వెయిట్ ఆఫ్ లిక్విడ్ ఆక్యుపై అయింది, 7000 న్యూటన్స్ అనే వెయిట్ ఆఫ్ లిక్విడ్ ఆక్యుపై అయింది. అది డిఫరెన్స్ వెయిట్ డెన్సిటీకి, మాస్ డెన్సిటీకి. సో లాస్ట్ వన్ ఇంకోటి ఏమడిగారు, స్పెసిఫిక్ గ్రావిటీ అడిగారు. సో స్పెసిఫిక్ గ్రావిటీకి 2 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయి, రెండు ఒకటి విత్ రెస్పెక్ట్ టు మాస్ డెన్సిటీ, ఇంకోటి విత్ రెస్పెక్ట్ టు వెయిట్ డెన్సిటీ. సో విత్ రెస్పెక్ట్ టు మాస్ డెన్సిటీ అంటే ఎంత, అసలు స్పెసిఫిక్ గ్రావిటీ అంటే ఏంది, ఈ ప్రపంచంలో ప్రతి ఫ్లూయిడ్కి ఒక డెన్సిటీ ఉంటుంది. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఆ ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీని స్టాండర్డ్ ఫ్లూయిడ్తో కంపేర్ చేస్తున్నాం. సో స్టాండర్డ్ ఫ్లూయిడ్ ఏంది ఇక్కడ, వాటర్. సో వాటర్ ఒక డెన్సిటీ ఎంత, 1000 kg/m3. మరి అదే వాటర్ ఒక వెయిట్ డెన్సిటీ ఎంత తెలుసా, తెలీదు. సో దాన్ని మనం కనుక్కోవచ్చు ఎలాగా, మనకు ఒక రిలేషన్షిప్ ఉంది కదా, వెయిట్ డెన్సిటీ మాస్ డెన్సిటీ మధ్య ఒక రిలేషన్షిప్ ఉంది. వెయిట్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ డెన్సిటీ ఇంటూ గ్రావిటీ, యాక్సిలరేషన్ ఇంటూ గ్రావిటీ. వెయిట్ డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు మాస్ డెన్సిటీ ఆఫ్ వాటర్ ఇంటూ 9.81. ఈసారి నాకు ఎంత వచ్చింది, వెయిట్ డెన్సిటీ ఆఫ్ వాటర్ వచ్చింది ఎంత, 9810 Nm/m3. అంటే అర్థమైంది, 1 మీటర్ క్యూబ్ వాల్యూమ్లో ఎంత వెయిట్ ఆఫ్ వాటర్ ఆక్యుపై చేస్తుంది, 9810 న్యూటన్స్ అనే వెయిట్ ఆఫ్ వాటర్ ఆక్యుపై అవుతుంది. అదే వెయిట్ డెన్సిటీ అయితే 1 మీటర్ క్యూబ్ వాల్యూమ్లో ఎంత మాస్ ఆఫ్ వాటర్ ఆక్యుపై అవుతుంది, 1000 kg మాస్ ఆఫ్ వాటర్ ఆక్యుపై అవుతుంది. సో అర్థం చేసుకోండి. సో కమింగ్ టు ద స్పెసిఫిక్ గ్రావిటీ. సో స్పెసిఫిక్ గ్రావిటీ ఫార్ములా తెలుసు, విత్ రెస్పెక్ట్ టు మాస్ డెన్సిటీ, విత్ రెస్పెక్ట్ టు వెయిట్ డెన్సిటీ. సో స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ లిక్విడ్ ఎంత, డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్ బై డెన్సిటీ ఆఫ్ ది వాటర్. డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్ నాకు తెలుసు ఏంటి, 713.5 డివైడ్ బై 1000 వేసి నాకు ఎంత వచ్చింది, 0.5 సంథింగ్ వచ్చింది స్పెసిఫిక్ గ్రావిటీ. దానికి యూనిట్స్ ఉండవు, ఎందుకు, పైన డెన్సిటీ కింద డెన్సిటీ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి. సో నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెయిట్ డెన్సిటీలో క్యాలిక్యులేట్ చేసిన సేమ్ అదే ఆన్సర్ వచ్చింది. చూడండి, వెయిట్ డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్ బై వెయిట్ డెన్సిటీ ఆఫ్ ది వాటర్. సో 7000 డివైడ్ బై 9810 వేసినాక మనీ 0.7 వస్తుంది. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో నేను కొంచెం ఫాస్ట్ వెళ్ళినట్టున్నాను. యా, థ్యాంక్ యూ.